అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః గురుడిత్యేవ విభావయే భవానీ. వార ఫలాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ గుణాలుంటాయి, దోషాలుంటాయి. దోషాలకు నివారణ చర్యలు ఉంటాయి. నివారణ చర్యలు లేనప్పుడు తెలుసుకోవడమే దండగా అంటుంది శాస్త్రం. మందు లేనప్పుడు అనారోగ్యం ఏముంటుందో తెలుసుకునే ప్రయోజనం ఏంటి? లాగా ఆ దోష నివారణ చర్యలు ఆచరించిన తర్వాత అంటే ఆయా జపాలు చేసుకున్నాక మనము ఏ రకమైన అనుభూతిని చెందామో దాన్ని నలుగురితో పంచుకుంటే మరికొందరు కూడా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వారఫలాలు విన్నాక దానిలోని మంత్రాలు జపించిన తర్వాత మీకు కలిగిన అనుభూతులను కింద కామెంట్స్లో కనుక మీరు వ్యక్తీకరించినట్లయితే అది మీతో పాటు నలుగురు కూడా పంచుకుని మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. జనసహకారం బాగుంటుంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో గ్రహించగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో మీ స్వప్రయోజనాల కంటే స్నేహాన్ని కాపాడుకోవడమే ముఖ్యము అనేటువంటి దృక్పథంతో వ్యవహరించడం తప్పనిసరి. ఆ స్నేహ సంబంధాలు భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా, ఉపకరించేవిగా రూపుదిద్దుకుంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. తండ్రి తత్సంబంధీకులు వీరి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. చేసే పనిని రమ్యంగా అందరికీ ఆమోదయోగ్యంగా చేయటం అనే కార్యం వలననే పై అధికారుల యొక్క ఆదరాన్ని కూడా మీరు పొందగలుగుతారు, అభివృద్ధిని సాధించగలుగుతారు. వారం యొక్క చివరి భాగంలో మీ పనికి గుర్తింపు, గౌరవము లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధంగా కొన్ని సహకారాలు అందుతాయి. వ్యాపారస్తులైన మిత్రుల ద్వారా కూడా మీకు కొన్ని ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. మొత్తంపై చూసినప్పుడు ఆర్థికంగా పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పటికీ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో కొంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. మనం అప్పు ఇవ్వడం ద్వారా వ్యక్తులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధిని కూడా సాధిస్తారు. భవిష్యత్తులో మీ అవసరాలకు తగినటువంటి నిలవలను కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాలు అధికంగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ ప్రయోజనాలు సత్ఫలితాలను ఇవ్వడం కోసం మాత్రం మీరు ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని జపించుకోవడం మేలు చేసేదిగా రూపుదిద్దుకుంటుంది. మీ ఆలోచనలకు విరుద్ధంగా మీరే ఆలోచించడం అనే చర్య ద్వారా పనులు కొంత స్తబ్దమయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆ పని విషయంలో మరో ఆలోచన రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.